చేకానుప్రాస అలంకారము అంటే ఏంటి? హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. హల్లుల జంట అంటే హల్లులతో వచ్చే పదాలు అర్ధభేదముతో అంటే ఒకటే పదము కానీ వెంటనే వస్తుంది. ఆ వెంటనే వచ్చి మళ్ళీ దాన్ని అర్ధభేదము అంటే అర్థము వేరువేరుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటే చేకానుప్రాసము. చూడండి ఉదాహరణలు చూడండి. హల్లుల జంటలు వెంటనే వచ్చి అర్ధభేదము కలిగి ఉండడం. ఉదాహరణలలో ఒకటవది చూస్తే అరటి తొక్క రాదు. చూడండి, అరటి తొక్క అంటేనేమో అరటి పండుకుండే పైన ఉండే పీలు పొట్టు. మరి తొక్క రాదు అంటే మనము కాళ్ళు దాని మీద పెట్టకూడదు అని అర్థం. తొక్క చూడండి, మొదటి దానికేమో అరటి యొక్క పొట్టు అని వచ్చింది, రెండవదేమో తొక్కకూడదు అనేది. రెండవ ఉదాహరణ చూస్తే తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని. చూడండి, మొదటి చెప్పు అంటేనేమో మన పాదరక్ష కాలుకేసుకునేది, రెండవ చెప్పు అంటేనేమో అవగాహన కలిగించమని అంటే చెప్పమని. అట్లా ఇది పక్కనే అర్ధభేదంతో వచ్చింది కావున ఇది చేకానుప్రాస అలంకారం అని మనము గ్రహించగలగాలి. మూడవది చూస్తే నిప్పులో పడితే కాలు కాలుతుంది. చూడండి, మొదటి కాలుకేమో పాదము అని, రెండవ కాలుకేమో కాలుతుంది అనే దాంట్లోనేమో అది మండిపోతుంది, అది కాలుతుంది కాలు అనే అర్థంలో వాడడం.